వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శశికాంత్. ఇవాళ నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, మనము ఎన్నో ఫ్యామిలీ కేసెస్ నిత్యం చూస్తూ ఉంటాము. ఫ్యామిలీ కేసెస్ పెరిగిపోయినాయి. ఎందుకు వీళ్ళిద్దరు ఇండియా పాకిస్తాన్ లాగా అయిపోతున్నారు. భార్య భర్త ఒకసారి పెళ్ళైన తర్వాత కొంతమంది లిటరల్గా ఒకళ్ళ మీద ఒకళ్ళు పగ పెంచుకుంటున్నారు. పగలే పెంచుకుంటాం కాకుండా అవతల వాళ్ళ ఫ్యామిలీని ప్రెషర్ పెట్టాలి, టెన్షన్ పెట్టాలి, ఎలాగైనా వాళ్ళందరినీ నేను వాళ్ళ కళ్ళల్లో భయాన్ని చూడాలి అన్న శాడిజంకి వెళ్ళి అవతల వైపు హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ తప్పు లేకపోయినా కూడా వాళ్ళ మీద నిందలేసి అన్యాయంగా 498A అన్న ఒక అస్త్రాన్ని, ఇప్పుడు అది ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ 85 అనుకుంటా మేడం, అది బిఎన్ఎస్లో 85 కేసు వేసి మొత్తం భర్త ప్లస్ భర్తతో పాటు ఇంట్లో ఎవరెవరు ఉంటారో అందరు బంధువులు, అమెరికాలో ఉన్న వాళ్ళు, ఇలా కొంతమందికి లీగల్ పాయింట్స్ సరిగ్గా తెలియక అమెరికాలో ఉన్న వాళ్ళు, ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళ సిస్టర్లు బ్రదర్ల పేర్ల మీద కూడా 498A కేసు జరుగుతుంది. అలాంటప్పుడు ఎవరి పేరు మీద అయితే బంధువుల పేర్ల మీద చేస్తారో వాళ్ళకంటే ఎక్కువ ఈ అబ్బాయి, ఈ భర్త నన్ను జైల్లో పెట్టండి కావాలంటే మా వాళ్ళని మాత్రం వదిలేండి సార్ అని చాలా మందిని అప్రోచ్ అవుతూ ఉంటారు. డిప్రెషన్లోకి వెళ్తాం జరుగుతూ ఉంటుంది. అసలు అలాంటి భర్తలకి మీరు మీ మాటల్లో ఎలా ధైర్యం ఇస్తారో చెప్పండి. మనం చెప్పడం కాదు సార్, సుప్రీంకోర్టే చెప్పింది 498A కేసెస్ 90% ఫాల్స్ అండ్ ఫేక్ కేసెస్ ఉంటున్నాయి. అండ్ వీళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, వైఫ్స్ డిమాండ్స్, అవి ఫుల్ఫిల్ చేసుకోవడానికి వీళ్ళు ఇలా బంధువర్గం మీద అందరి మీద కేసులు పెట్టడం జరుగుతుంది అని. ఓకే, సో ఎవరు కోర్టుల చుట్టూ తిరగాలని ఎవరు ఆశపడరు కదా సార్. సో డెఫినెట్లీ వీళ్ళకి 498A కేసు వేయగానే ఇంక ఇప్పటి నుంచి మనం ఈ కోర్టుల చుట్టూ తిరగాలి అనే భయంతో చాలామంది ఏవైతే ఉన్నాయో ఇనార్డినేట్ డిమాండ్స్, అంటే అసలు ఫుల్ఫిల్ చేయలేము, మన వల్ల కాదు అనే డిమాండ్స్ కూడా హస్బెండ్స్ ఏం చేస్తున్నారు అని అంటే ఆస్తులు అమ్మేసో, ఒకవేళ కట్టలేని పరిస్థితిలో ఉన్నా కానీ అతుల్ సుభాష్ లాగా చచ్చిపోవడము, లేదు అని అంటే మొత్తం ఆస్తి అంతా అమ్ముకొని వాళ్ళకి ఇవ్వడము జరుగుతుంది. ఫ్యూ కేసెస్, జనరల్గా నాట్ ఆల్ జెన్యూన్ కేసెస్ గురించి కాదు, ఫేక్ కేసెస్ గురించి కూడా మనం అనే లైటర్ నోట్ మాట్లాడుకుంటే. ఓకే, సో ఇట్లాంటి పరిస్థితుల్లో డెఫినెట్లీ 498A కేసు వేయగానే దాని గురించి టెన్షన్ పడిపోవాల్సిన అవసరం లేదు. ఓకే, మనం హైకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. డిస్పెన్స్ వీళ్ళకి ఫిజికల్ అపియరెన్స్ అవసరం లేదు, లోవర్ కోర్ట్కి అటెండ్ అవ్వరు, వీళ్ళు చాలా దూరంలో ఉంటారు. అసలు దీస్ పీపుల్ ఆర్ నోవే రిలేటెడ్ టు దిస్ కేస్ అనేది మనం ఒక ఆర్డర్ తెచ్చుకోవచ్చు. ఓకే, అండ్ వీళ్ళకి లోవర్ కోర్టులో అపియర్ అవ్వాల్సిన అవసరం లేదు, క్వాష్కి వెళ్ళొచ్చు. జెన్యూన్ కేసు అయితే కోర్ట్ కేసే పూర్తిగా ఇది ఫాల్స్ కేసు అని కొట్టేయమని కూడా మనము అప్రోచ్ అవ్వచ్చు హైకోర్టుకి. అంతేగాని ఎవ్రీ వాయిదాకి మీరు వెళ్ళాలి అని భయపడుతూ అంతంత దూరం నేను ట్రావెల్ చేయలేను. వీళ్ళు ఎలా టార్గెట్ చేస్తారంటే ఏజ్ ఓల్డ్ పేరెంట్స్, లేకపోతే దూరంగా ఉన్న ఇప్పుడు చెల్లెలు బావ వాళ్ళ పేరెంట్స్, మన దగ్గరికి బోల్డ్ అని కేసులు వచ్చాయి. అసలు నోవే రిలవెంట్ ఆ మ్యాటర్లో ఎక్కడో ఉంటారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళపైన కూడా చెల్లెలి అత్త మామ పేరు మీద, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్ల మీద, అందరి మీద 498A కేసు బుక్ చేస్తూ ఉంటారు. కోర్టుకు కూడా తెలుసు ఇవన్నీ వ్యాలిడ్ కేసెస్ కాదు అని. సో మనం డెఫినెట్గా క్వాష్ కోసం హైకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు, వీళ్ళ పేర్లు తీపిచ్చేయచ్చు. సో వీ హ్యావ్ దట్ ప్రొవిజన్. సో విన్నారు కదా మీరు, కొత్తగా మ్యారేజ్ అయిన భార్యలకి భర్తలకి మధ్యలో గొడవ అయిన తర్వాత భర్త మీద సహజంగా ఈ కేసు భర్త రిలేటివ్స్ మీద కూడా వేస్తాం జరుగుతుంది. మేడం చెప్పినట్టు ఖచ్చితంగా భర్త యొక్క రిలేటివ్స్ మీద ఎవరైతే వేస్తారో కేసులో అర్థం కాకుండా కొంతమంది వేసేస్తారు. కాబట్టి అలాంటి కేసెస్లో హైకోర్టుని ఆశ్రయించవచ్చు. ఇమీడియట్గా వాళ్ళ పేర్లు ఆ కేసులో నుంచి తీపిచ్చేయచ్చు. అసలు ఈ కేసులో ఎవిడెన్స్ లేకపోతే కేసునే మొత్తం కొట్టేయచ్చు. కాబట్టి మంచి భర్తలు ఎవరైతే ఇలాంటి వాళ్ళకి బలవుతూ ఉంటారో, మీ తప్పు లేదు అని మీరు అనుకుంటే, సాక్ష్యాలే లేవు ఆమెకి అని అనుకుంటే ఖచ్చితంగా మనం కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. ఒకవేళ మీ మధ్యలో పరస్పర మధ్యలో ఏమైనా గొడవలు జరుగుతున్నా మీ పేరెంట్స్ మీద అనవసరంగా వీళ్ళు కేసేస్తే వాళ్ళ పేర్లను అయితే ఇమ్మీడియట్గా తీపిచ్చేయచ్చు. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్.